ప్రెగ్టాక్స్ ఛానల్కి ఘన స్వాగతం. ఈ మధ్య స్వర్గస్థులైన ప్రముఖ వ్యాపారవేత్త, పారిశ్రామికవేత్త రామోజీరావు గారి గురించి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎంతోమంది తెలుగువారు, భారతీయులు ఆయన సాధించిన విజయాల గురించి, లక్షలాది మందికి ఉపాధి కలిగేలా చేసిన ఆయన ఆలోచనల గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన కంటే ముందే పారిశ్రామిక వెలుగులు వెదజల్లి వేలాది మంది కుటుంబాలకి అన్నం పెట్టిన పారిశ్రామిక దిగ్గజం గురించి ఇప్పటి తరానికి తెలియదనే చెప్పాలి. పట్టణాల్లో మాత్రమే పరిశ్రమలు పెట్టే పారిశ్రామికవేత్తలకి పూర్తి భిన్నంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు లాంటి ఒక మారుమూల ప్రాంతంలో మన దేశానికి స్వాతంత్రం రావడానికి కేవలం 4 రోజుల ముందే ఆ ప్రాంతంలో ఎంతో మందికి ఆర్థిక స్వాతంత్రం తెచ్చిన పారిశ్రామిక భగీరథుడు, వ్యాపార రంగ భీష్మాచార్యుడు, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధికి మూల స్తంభంగా నిలిచిన పెద్ద ఆయన ఆ మహానుభావుడు. లక్షలాది మందికి విద్య, వైద్యం అందేలా చేసి వారి జీవితాలను మార్చిన దివ్యత్వం, దైవత్వం ఆయనకు మాత్రమే సాధ్యమైంది. మనం నిరంతరం ఎంతో మంది గురించి వింటూ ఉంటాం, తెలుసుకుంటూ ఉంటాం, మర్చిపోతూ ఉంటాం. కానీ ఈయన గురించి తెలుసుకుంటే, ఆయన సాధించిన విజయాలు, చేసిన మంచి పనుల గురించి తెలుసుకుంటే జీవితాంతం మన గుండెల్లో ఆయన జీవిత చరిత్ర నిజమైన స్ఫూర్తిని నిరంతరం రగిలిస్తూనే ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆంధ్ర బిర్లాగా పేరుగాంచిన అచ్చ తెలుగు పారిశ్రామిక ప్రభంజనం శ్రీ ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారి గురించి, ఆయన జీవిత విశేషాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు, శ్రీ ముల్లపూడి తిమ్మరాజు గారు మరియు శ్రీమతి వెంకటరమణమ్మ గారుల దంపతులకి 1921 జూలై 28న తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం కదపట్నం గ్రామంలో జన్మించారు. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం తణుకులోనే సాగింది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన జమీందారీ కుటుంబంలో జన్మించిన ప్రసాద్ గారు మొదటి నుంచి ఆర్థికంగా స్థితివంతులైన కుటుంబంలో జన్మించారని చెప్పొచ్చు. అయినప్పటికీ కూడా ఎంతో సాదాసీదాగా, నిరాడంబరంగా ఉండటానికి ఆయన ఇష్టపడేవారు. చదువు కంటే కూడా వ్యవసాయం మీద, వ్యాపారం మీద, రాజకీయాల మీద ఎక్కువ ఆసక్తి కలిగిన ఆయన స్కూల్ ఫైనల్లో ఫెయిల్ అయ్యారు. కానీ మొత్తం మీద ఎలాగోలా SSLC అంటే 10వ తరగతి పూర్తి చేశారు. మొదట్లో వ్యవసాయం తప్ప మరొకటి తెలియని యువకుడిగా ఉన్న ఆయన క్రమశిక్షణ, సమయపాలన, కర్తవ్య దీక్ష లేకపోతే అభివృద్ధి అసాధ్యం అని నమ్మేవారు. తణుకులో ఏ కార్యక్రమమైనా కూడా ఆయన చేతుల మీదే జరగాల్సిందే అనే అభిప్రాయం పార్టీలకు అతీతంగా అప్పట్లో ప్రజల్లో ఉండేది. ఆయన క్రమశిక్షణ ఏ స్థాయిలో ఉండేదంటే, ఏ కార్యక్రమమైనా కూడా ఆయన చెప్పిన టైంకి ఒక్క నిమిషం కూడా ఆలస్యం కాకుండా ఆయన వచ్చేవారు. చెప్పిన సమయానికి సమావేశం మొదలుపెట్టేవారు. ఆయన రాకను బట్టి చాలామంది తమ గడియారాల్లో సమయాన్ని కూడా సవరించుకునేవారు అనడంలో ఎటువంటి సందేహం, అతిశయోక్తి లేదు. ఒక సాధారణ పల్లెలో జన్మించి కోట్లకు పడగలెత్తిన జమీందారీ కుటుంబంలో ఆయన పెరిగినా కూడా ఆయన శ్రమకి, ఆహారానికి ఎంతో విలువనిచ్చేవారు. ఆయన అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంలా భావించేవారు. ఆయన ఆకులో భోజనం చేసిన తర్వాత ఆ ఆకును చూస్తే మళ్ళీ వడ్డించడానికి ఇప్పుడే వేసిన ఆకులా ఉండేదట. ఎప్పుడైనా ఏవైనా కార్యక్రమాలు జరిపిన తర్వాత ఆహారం మిగిలిపోతే ఒక్క మెతుకు కూడా వృధా కాకుండా పేద ప్రజలకి ఆ ఆహారాన్ని చేర్చేలా చేసేవారు ఆయన. హరిశ్చంద్ర ప్రసాద్ గారి కుటుంబానికి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలో ఎంతో సారవంతమైన వ్యవసాయ భూములు ఉన్నాయి. అప్పట్లో దేశంలో ఎక్కువ మంది వ్యవసాయంపై మాత్రమే ఆధారపడి జీవించేవారు. ఒక పరిశ్రమని స్థాపించడం అనేది ఎవ్వరికీ కల్లో కూడా, ఆలోచనల్లో కూడా ఉండేది కాదు. ఎందుకంటే అది ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్నదే కాకుండా ఆ రోజుల్లో పరిశ్రమలు స్థాపించడానికి అనుమతి తెచ్చుకోవడం కూడా చాలా కష్టసాధ్యంగా ఉండేది. అది కూడా కేవలం కొన్ని పట్టణాల్లో మాత్రమే పరిశ్రమల్లో పనిచేయడానికి నైపుణ్యం గల కార్మికులు అందుబాటులో ఉండేవారు. అలాంటి సమయంలోనే కేవలం 24 ఏళ్ల వయసులోనే హరిశ్చంద్ర ప్రసాద్ గారికి ఎలాగైనా తన కుటుంబం నివాసం ఉంటున్న తణుకు పట్టణంలోనే ఒక పెద్ద పరిశ్రమను నెలకొల్పాలనే ఆలోచన వచ్చిందే తడువుగా కార్యాచరణ దిశగా అడుగులు వేశారు ఆయన. మద్రాసు ప్రభుత్వంలో ఇండస్ట్రియల్ అడ్వైజర్గా ఉన్న ICS అధికారి వెలగపూడి రామకృష్ణ గారి సలహాలు తీసుకున్నారు. ఈ విషయంలో అప్పటి దుమ్మేరి జమీందారు పెండ్యాల రంగారావు గారు కూడా ప్రసాద్ గారికి ఎంతగానో సహకరించారు. అయితే యంత్రాల కొనుగోలు అనుమతులు, పరిశ్రమ స్థాపనకి అనుమతుల కోసం అధికారుల చుట్టూ చాన్నాళ్ల పాటు తిరగాల్సి వచ్చింది. ఆ సమయంలో ఒక పరిశ్రమ నెలకొల్పాలంటే, ప్రజలకు ఉపాధి కల్పించాలంటే ఎంత కష్టపడాలా, ఈ ప్రయత్నం మానుకుందామా అనే ఆలోచన కూడా వచ్చిందట. కానీ కష్టాలు వచ్చినప్పుడే మరింత మనోనిబ్బరంతో ఉండాలని భావించారు ప్రసాద్ గారు. ఆయన ఏ పనైనా చేయడానికి సంకల్పించారంటే ఆ పని పూర్తి చేయాల్సిందే అనే పట్టుదలతో ఉండేవారు.
దాని కారణంగా ఎంత ఇబ్బంది అయినప్పటికీ కూడా ఎంతో ఓపికతో చాలా కాలం పాటు వేచి చూసి పరిశ్రమ ప్రారంభించడానికి కావాల్సిన అన్ని అనుమతులు తీసుకున్నారు. హరిశ్చంద్ర ప్రసాద్ గారి వివాహం చంద్రమతి దేవి గారితో జరిగింది. వారి జంటకి 5 కుమార్తెలు, 3 కుమారులు జన్మించారు. మొత్తం మీద 1947 ఆగస్టు 11న అంటే భారతదేశానికి స్వాతంత్రం రావడానికి సరిగ్గా 4 రోజుల ముందే ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్ కంపెనీ ప్రారంభమైంది. మొదట్లో కేవలం 350 మందితో ప్రారంభమైన ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్ నేడు వేలాది మందికి ప్రత్యక్షంగా 1,00,000 మందికి పైగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తుంది. అప్పట్లో అసలు జనసంచారమే లేని ఆ ప్రాంతంలో పరిశ్రమని స్థాపించడమే ఒక సాహసమని చెప్పాలి. అందులోనూ అప్పట్లో కరెంటు కూడా సరిగ్గా ఉండేది కాదు. ఆ పరిస్థితుల్లో జనరేటర్ సాయంతో పరిశ్రమను నడిపేవారు. కంపెనీలో పనిచేసే ప్రతి ఉద్యోగిని, కార్మికుడిని కూడా తన సొంత కుటుంబ సభ్యుల్లాగే భావించేవారు ప్రసాద్ గారు. కంపెనీ సమావేశాల్లో మాట్లాడేటప్పుడు కూడా తన ఉద్యోగుల్ని కుటుంబ సభ్యులారా అని సంబోధించేవారు. దానికి తగ్గట్టే ఆంధ్ర షుగర్స్లో ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ప్రసాద్ గారిని ఎంతో గౌరవంగా, గొప్పగా, దేవుడిలా చూసేవారు. అందుకే పరిశ్రమ స్థాపించి 77 ఏళ్లు కావస్తున్న ఆంధ్ర షుగర్స్ చరిత్రలో ఒక్కసారి కూడా సమ్మె జరగకపోవడం ఒక విశేషం. ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడే నైపుణ్యం గల ప్రసాద్ గారు ఎప్పుడూ తెలుగు మాట్లాడడానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. ఒక్క పదం కూడా ఆంగ్లం దొరలకుండా ఆయన మాట్లాడేవారు. ఆంధ్ర పెట్రోకెమికల్, ఆంధ్ర కెమికల్స్ కార్పొరేషన్, హిందుస్థాన్ అలైడ్ కెమికల్స్, ఎంఏ ఎలికాన్ ఇంజనీరింగ్ కంపెనీ గుజరాత్, ఆంధ్ర ఫౌండరీ మెషిన్స్, జోసిల్ లిమిటెడ్, సత్యనారాయణ స్పిన్నింగ్ మిల్స్, జయలక్ష్మి ఫెర్టిలైజర్స్, శ్రీ అక్కమాంబ టెక్స్టైల్స్ లిమిటెడ్, ఆంధ్ర ఫార్మ్ కెమికల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ లాంటి ఎన్నో కంపెనీల స్థాపనలో కీలక పాత్ర పోషించి వేలాది మందికి ఉపాధి కల్పించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అత్యధిక పన్ను కడుతూ అపర కుబేరుడిగా, ఆంధ్ర బిర్లాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న కీర్తి ప్రతిష్టలు గడించినా కూడా అవేమీ కూడా ఆయన ఆహార్యాన్ని, నమ్మిన విలువల్ని ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయాయి. ఆయన ఎప్పుడు చిరునవ్వుతో అందరినీ నాయనా అని పిలుస్తూ ఎంతో నిర్మలంగా ఖద్దరు దుస్తులు, కళ్ళజోడు, పంచకట్టు, నుదుటి నామంతో నిరాడంబరంగా తెలుగు సాంప్రదాయాలకు ప్రత్యేకలా కనిపించేవారు. అంతర్జాతీయ వేదికలపై ప్రసంగించేటప్పుడు కూడా ఆయన అదే వస్త్రధారంతో ఉండేవారు. మొదట్లో కేవలం చెరుకును క్రష్ చేయడం కోసం ప్రారంభించిన ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్ తన ప్రస్థానాన్ని ఆ తర్వాతి కాలంలో మరెన్నో అనుబంధ సంస్థలు స్థాపించడం ద్వారా కెమికల్స్ రంగం వైపు కూడా తన దృష్టి పెట్టింది. భారతదేశంలోనే వైద్య రంగంలో ఎంతో అత్యావశ్యకమైన ఆస్పిరిన్ని తయారు చేసిన తొలి కంపెనీగా నిలవడమే కాకుండా అప్పట్లో ఇస్రో తన రాకెట్ ప్రయోగాల కోసం రష్యా నుంచి ఇంధనం దిగుమతి చేసుకుంటూ ఉన్న తరుణంలో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ గారి సూచన మేరకు భారతదేశంలోనే ఆ ఇంధనాన్ని తయారు చేయడం ప్రారంభించి దేశ ప్రగతిలో కూడా ఆంధ్ర షుగర్స్ ఎంతో కీలక పాత్ర పోషించిందని చెప్పొచ్చు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారు, అప్పటి భారత రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ గారి చేతుల మీదుగా రాకెట్ ఇంధనాన్ని తయారు చేసే యూనిట్ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇస్రో సాధించిన గొప్ప ప్రగతిలో, అభివృద్ధిలో ఆంధ్ర షుగర్స్ కూడా భాగం కావడం దేశానికే గర్వకారణంగా నిలిచింది. అంతేకాకుండా అమెరికా, రష్యా, ఫ్రాన్స్ తర్వాత రాకెట్ ఇంధనం తయారు చేసే దేశాల్లో భారతదేశాన్ని నిలిపి ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి గౌరవాన్ని తెచ్చారు హరిశ్చంద్ర ప్రసాద్ గారు. అయితే ఈ విషయంలో భద్రతా ప్రమాణాలు పాటించడం గురించి ఇతర దేశాల్లో ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకుంటుంది. కానీ హరిశ్చంద్ర ప్రసాద్ గారి మీద ఉన్న నమ్మకంతో, గౌరవంతో ఆ బాధ్యతను కూడా ఆంధ్ర షుగర్స్కే ఇచ్చింది అప్పటి ప్రభుత్వం. కేవలం ఒక రంగానికి మాత్రమే పరిమితం కాకుండా అనేక రంగాల్లో ఆంధ్ర షుగర్స్ మరియు దాని అనుబంధ కంపెనీలు సాటిలేని విజయాల్ని సాధించాయి. పారిశ్రామిక దిగ్గజంగా పేరు తెచ్చుకున్న హరిశ్చంద్ర ప్రసాద్ గారు రాజకీయ రంగంలో కూడా తిరుగులేని శక్తిగా ఎదగడమే కాకుండా ఎంతో గౌరవాన్ని పొందారు. 1952లోనే, అంటే కేవలం తనకి 31 ఏళ్ల వయసులోనే అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహించిన ఆయన 1946 నుంచి 1955 వరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా కూడా వ్యవహరించారు. తణుకు గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్గా కూడా వ్యవహరించిన ఆయన 1981లో తణుకు మున్సిపాలిటీగా అభివృద్ధి చెందిన తర్వాత మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్గా కూడా వ్యవహరించారు. అయితే అంతకు ఎంతో ముందే 1955 ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన సిపిఐ పార్టీకి చెందిన చిట్టూరి సుబ్బారావు చౌదరి గారిపై చాలా తక్కువ ఓట్లు ఉన్న ఆ రోజుల్లో 6,880 ఓట్ల భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. ఆ తర్వాత 1962లో మరోసారి జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన చిట్టూరి ఇంద్రయ్య గారిపై 111 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. అలా ఆయన 1955 నుంచి 1967 వరకు, అంటే దాదాపు 12 ఏళ్ల పాటు తణుకు శాసనసభ్యుడిగా సేవలందించి తణుకు అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఆయన తన కునుకులో కూడా తణుకు అభివృద్ధి కోసమే ఆలోచించేవారని చెప్తారు. అందుకే ఎంతో ఉన్నతమైన ఎమ్మెల్సీ పదవితో పాటు 2 సార్లు ఎమ్మెల్యే పదవిని కూడా చేసిన తర్వాత కూడా
కేవలం తనకు మీద ఉన్న ప్రేమతోనే ఇష్టంతోనే పంచాయతీ సర్పంచ్గా మున్సిపల్ చైర్మన్గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. మొదట్లో కాంగ్రెస్ వాదిగా ఉన్న ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అనంతరం ఆ పార్టీకి దగ్గరయ్యారు. కానీ పార్టీలకి అతీతంగా ప్రతి పార్టీ వారు ఆయన్ని ఎంతో గౌరవించేవారు. ఒకసారి ప్రసాద్ గారు ఎన్టీఆర్ గారిని కలవడానికి వెళ్లారు. అప్పటికే వందలాది మంది ఎన్టీఆర్ గారి కోసం వేచి చూస్తూ ఉండడమే కాకుండా ఆయన రాగానే ఆయన్ను చుట్టుముట్టేశారు. అయితే తన కోసం హరిశ్చంద్ర ప్రసాద్ గారు వచ్చిన విషయాన్ని గమనించిన ఎన్టీఆర్ గారు ఆయన్ని సాదరంగా స్వాగతించడమే కాకుండా ఆయనకి అంత బిజీలో కూడా అందరినీ ఆపి అరగంట సమయాన్ని కేటాయించడమే కాకుండా ఆయన అభివృద్ధి కోసం ప్రజల కోసం కోరిన అన్ని పనులను చేయడానికి ఆమోదించారు. అలాగే వివిధ సందర్భాల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రుల వద్దకు వెళ్ళినప్పుడు కూడా ఆయనకి అదే స్థాయిలో గౌరవం లభించడం విశేషం. సేవా కార్యక్రమాల్లో కూడా తనదైన ముద్ర వేసుకున్న ప్రసాద్ గారు తణుకులో SMVM పాలిటెక్నిక్ కళాశాల, అలాగే తమ ట్రస్ట్ తరపున ఆసుపత్రి, తన తండ్రి పేరిట మెమోరియల్ లైబ్రరీ, రంగరాయ మెడికల్ కాలేజ్ ఏర్పాటు, ధార్మిక రంగంలో విజయవాడలో ఏర్పాటు చేసిన తపోవనం, హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో శ్రీ సీతారామస్వామి ధ్యాన మందిరం, నర్సాపురంలోని హిందూ స్త్రీ పునర్వివాహ సహాయక సంఘం ఏర్పాటు, విశాఖపట్నం ప్రేమ సమాజం, ఎన్నో వృద్ధాశ్రమాలు, ఆసుపత్రులు, విద్యా సంస్థల ఏర్పాటులో ముఖ్య భూమికి పోషించడం, తన తల్లి పేరట వెంకటరమణమ్మ కంటి ఆసుపత్రి నిర్మించడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా ఈ సంస్థలతో పాటు మరెన్నో సంస్థలకి అధ్యక్షుడిగా, పాలక మండలి సభ్యుడిగా పనిచేసి ఆ సంస్థల ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ఎంతో మంది పేదల్ని ఆదుకున్నారు. ఆంధ్రప్రదేశ్ వాణిజ్య మరియు పారిశ్రామికవేత్తల సంఘం ఫ్యాప్సీ అధ్యక్షుడిగా, అత్యంత ప్రతిష్టాత్మకమైన నాబార్డ్ అగ్రి బిజినెస్ చైర్మన్గా కూడా సేవలందించిన ఆయన ఆంధ్ర యూనివర్సిటీ అభివృద్ధిలో కూడా ఎంతగానో పాటుపడ్డారు. ఆ రోజుల్లోనే ఆయన ఆంధ్ర యూనివర్సిటీ అభివృద్ధికి 15 లక్షల రూపాయల విరాళమిచ్చి కొత్త కోర్సుల రూపకల్పనకి కారణమయ్యారు. ఆయన సలహాలతోనే ఏయూలో షుగర్ టెక్నాలజీ కోర్స్ ప్రారంభమైంది. ఏయూ పెట్టే ప్రతి సమావేశానికి ఆయన గౌరవ అతిథిగా హాజరయ్యి విద్య పట్ల తనకున్న మక్కువని చాటుకునేవారు. ఉభయ గోదావరి జిల్లాల అభివృద్ధికి ఎంతగానో పాటుపడిన మరో గొప్ప నాయకులు చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు గారితో కూడా ప్రసాద్ గారికి మంచి స్నేహం ఉండేది. విద్యార్థి దశలో యూత్ కాంగ్రెస్కి ప్రసాద్ గారు అధ్యక్షుడిగా ఉండగా మూర్తిరాజు గారు కార్యదర్శిగా ఉండేవారు. లెక్కలేనన్ని అవార్డులు ప్రసాద్ గారి ప్రతిభకి ఆయనకు పాదాభివందనం చేశాయి. 1973లోనే ఉత్తమ యాజమాన్య అవార్డుని అందుకున్న ఆయన 1981లో అనకాపల్లి చెరుకు పరిశోధనా కేంద్రం అందించిన చక్కెర కళా ప్రపూర్ణ, అలాగే 1985లో ఉత్తమ సాంకేతిక అభివృద్ధి, 1991లో ఇంధన పొదుపులో జాతీయ అవార్డు, 1992లో ఉత్తమ మార్కెటింగ్ కంపెనీ, ఇస్రో వారు అందించే ప్రశంసా పత్రం, వృక్షమిత్ర పురస్కారం, హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అందించిన లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన తెలుగు తల్లి అవార్డు, జీ తెలుగు అందించిన లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, నాగార్జున యూనివర్సిటీ అందించిన గౌరవ డాక్టరేట్ను కూడా ఆయన అందుకున్నారు. అయితే ఆయన స్థాయికి కనీసం రామోజీరావు గారికి లభించినట్టుగా పద్మ విభూషణ్ లభించి ఉండాలి. అలా ఆయనకి ఆ అవార్డులు వచ్చి ఉంటే ఆ అవార్డులకే విలువ పెరిగేది. కనీసం ఇప్పటికైనా ఆయన గొప్పతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఆయన స్థాయికి తగ్గ అవార్డుని కేంద్ర ప్రభుత్వం ప్రకటించేలా చేస్తే ఇప్పటి వారికి కూడా ఆయన గురించి తెలుసుకునే గొప్ప అవకాశం దక్కుతుంది. సాధారణంగా నిజ జీవితంలో గొప్ప వ్యక్తుల గురించి సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం. అలా హరిశ్చంద్ర ప్రసాద్ గారి పేరుని, ఆయన స్ఫూర్తిని, ఆయన పాత్రని ఏకంగా 3 తెలుగు సినిమాల్లో తీసుకున్నారు. విక్టరీ వెంకటేష్ గారు హీరోగా వచ్చిన సూర్యవంశం సినిమాలో పెద్ద వెంకటేష్ గారి పాత్ర పేరు హరిశ్చంద్ర ప్రసాద్. నరసింహం నందమూరి బాలకృష్ణ గారు నటించిన అధినాయకుడు సినిమాలో పెద్ద ఆయన పేరు హరిశ్చంద్ర ప్రసాద్. నందమూరి హరికృష్ణ గారు రైతుల కష్టాల గురించి రూపొందించిన సినిమా పేరు టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్. ఈ 3 సినిమాల్లో గొప్ప పాత్రలు కూడా ఆయన స్ఫూర్తితోనే రూపొందాయని ఖచ్చితంగా ఈ సినిమాలు చూసిన ఎవరికైనా అనిపిస్తుంది. మొత్తం మీద తెలుగు పారిశ్రామిక రంగానికి ఆద్యుడిగా, అగ్రగణ్యుడిగా అసమానమైన కీర్తి ప్రతిష్టలు సాధించిన హరిశ్చంద్ర ప్రసాద్ గారు వయసు రీత్యా వచ్చే ఆరోగ్య సమస్యల కారణంగా 2011 సెప్టెంబర్ 3న 90 ఏళ్ల వయసులో హైదరాబాద్లో ఉన్న కేర్ హాస్పిటల్లో తుదిశ్వాస విడిచారు. ఇదండి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఇంత గొప్ప వ్యక్తి గురించి అందరికీ చేరేలా తప్పకుండా షేర్ చేయండి. వీడియోని లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రవీణ్.